హాయ్ ఫ్రెండ్స్, చిల్లకొండాయిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ చిల్లారపల్లి కాటమయ్య స్వామి ఆర్వేడిపట్నం పెదయ్య స్వామి గ్రామోత్సవం జరుగుతున్నది. గంగాలపల్లె మన కాటేమయ్యే చింజాలేనేవో పెద్దలేము ఏ పోలెంటావో తీసుకొని పుల్లు అట్లానేవో మలవంతాని ఈ ఆట సందము స్వామివాడి నాడు జంగాల పల్లె మన కాటిమయ్య తోట మల్లాని ఈ ఆట సందము స్వామి చేసినాడు జంగాల పల్లె మన కాటిమయ్య వారేటినేవో మల్లో స్వామి ఎక్కి తొక్కి ఆటాడినాడు జంగాల పల్లె మన కాటిమయ్య అప్పుడు చూస్తే స్వామి కాటమేసించి జాలిపజ్జాలు లేపులు తీసుకొని ఆ పర్వతాలని ఎడమార్గం ఆడుతా ఉన్న స్వామి కాటమేసి తాకోడు స్వాంబశివుడు. అప్పుడు అయితే కనుక ఆరేటప్పుడు అయితే ఆరేటు దేశం విడిచి అయితే ఆ ఆరేటి వాళ్ళు అక్కడ ఎక్కడ వచ్చినారప్ప ఆరేటి మల్లోన అయితే కనుక అయితే సింజాలి పెజ్జాలు లేపులు తీసుకొని ఆయన ఆరేటప్పుడు అయితే ఎడమార్గం ఆడుతా ఉన్నాడు. వారేటినే మల్లని ఎక్కి తొక్కి వేటాడుతాడు ఆరేట మల్లో ఏమో అప్పుడు అరేటి మల్లో స్వామి తీన గనక వారేటప్ప చింజాలు పెజ్జాలు తీసుకొని ఆ పర్వతాలని ఎడమార్గం ఆడుతా ఉన్నాడు అయితే వారేటప్ప. అప్పుడు చూసినాడు స్వామి కాటమే వేస్తే సతాకోడు స్వాంబశివుడు. ఎవర్రా నాకంటే వాడు వస్తా ఉన్నాడు కోని వెయితేను గనక ఆ ఒక సతాకోడు స్వాంబశివుడు ఎగదిచ్చి పెట్టి పాడు చూసినాడు కదా. అప్పుడు ఆరేటప్పుడు వెయితేను గనక ఆరేటి వల్ల ఈ అడసన్నం ఆడుకుంటూ వచ్చి చూస్తే సతాకోడు స్వాంబశివుడు పన్నాడు. అప్పుడు వెయితేను గనక ఇద్దరు వెయితేను గనక ఆడ వచ్చి సేతుబాలు చేసుకుంటా ఉన్నారు. ఏ విధంగా సేతుబాలు చేస్తారప్ప కాటేమయ్యా వారేటప్పి చేతి భాషలో వాళ్ళు చేస్తారమ్మా ఖాళీ గంబో ఉన్నంత వరకు. ఏమైనా కలియుగ ఉన్నంత వరకు భూమి ఆకాశం నుంచేపు సూర్య సింధురాల నుంచేపు ఈ అన్నదమ్ముల పరివారం మనం తప్పకూడదు. నీ పెద్ద పండుగ అయితే నేను వస్తా, నా పెద్ద పండుగ అయితే నువ్వు రాళ్ళ అని ఆనాడు చేదు ప్రవాహం చేసుకున్నాడంటే ఇద్దరు అన్నదమ్ములతో. ఈ అడవికి నాడు ఎక్కువైన జాగారం పుణ్యకాలం వస్తుంది. జాగారం పుణ్యకాలం నాడు మనం ఇద్దరు అయితే నాయన నిప్పు దొక్కి నిడుచుతా అగ్గి దొక్కి ఆనందమాడతా నిప్పు దొక్కి నిడుచుస్తా నేను అని చెప్పి గిజాగును తానమా తెలిపిరకు అయితే కనుక నా దంటకు నువ్వు రాలన్నా అంటే ఆనాడు స్వామి కాటమయ్య. అప్పుడు నాడు ఎక్కువైన జాగారం పుణ్యకాలం అందు ఆరేటప్పుడు నువ్వైతే తోడు పిలుచుకున్నాడు స్వామి సతాకోడు స్వాంబశివుడు. అప్పుడు అయితే ఇక్కడ పోతా ఉన్నారు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అయితే కనుక ఆ ప్రకారం అయితే చేతి బాలు చేసుకొని ఆ గిజాగును తాండ మాత్రమే గిజాగును తాండ మాత్రమే అయితే గిడ్డి నోములు ఆడుకొని మంచి పట్టు వెళ్తే వేళమిటి వెళ్ళు కాసేటప్పుడు అగ్గితో కాండమన్నా అంటే తిప్పితో నిడు చూసినా అంట కదా ఆ తాకోడు స్వాంబశివుడు ఆరేటప్ప. కాటేమయ్యే ఇద్దరన్నావో దమ్ములమ్మ ఆరేటినే మల విడిచినారు. అప్పుడు చూస్తేవా దేవతలకు దొడ్డవాడు ద్రవేంద్రుడు ఉన్నాడు. ఈ దేవతలకంతా దొడ్డవాడు ద్రవేంద్రుని సన్నమల్లి పూలు పాలుపు కావాల, రేపులు పన్ను పూలు మాపుల పన్ను పూలు పొడి పాలుపు కావాల ఆ దేవేంద్రుడికి.
అప్పుడు చూస్తే దేవేంద్రుడు ఎత్తైన గనక దేవతలన్నీ ఆడకూర్చినాడు. ఆ దండపరాజు చేసిన బట్టేకి ఎవరి చేత కాలేంట. అప్పుడైతే దేవుడి అయితే గాలిదేవునితో జావుపినాడు తాకోడు సాంబశివునికి. ఏ విధంగా జావులంపుతాడప్ప. గాలి దేవుడు వచ్చేనాడే శివ గంగో మాలమ్మకు జావులైన ఇచ్చినాడు. ఈ తాకోడు సాంబశివుడు అయితే సన్నమల్లి పాడిపోయిన సొగుసోలు నిద్రపోతా ఉన్నాడు. మంకుబారి కాటపై మనిషి నిద్రపోతా ఉన్నాడు. అటువంటి కాలంలో అదే నిద్రపోయి లేకపోతే దోషమన్నారు పెద్దలు. అప్పుడు శివంగుమాలమ్మ ఏమి శాపం పెడతాడో అనుకొని ఈశ్వరుడు విత్తే వరము పెడితే శాపం. ఆ తాకోడు సాంబశివుడు ఏం చెబుతా ఉన్నాడప్ప. ఆవిడ మంకుబడి కాటిపై మనిషి నిద్రపోతా ఉంటే శివంగుమాలమ్మకు అయితే జావులిస్తానే లేపితే ఏమి దోషం వస్తుందని కలకోడి కాయిస్తున్నాడంట. అందుకే మన దేశమంతా కలకోడి కుక్కరో కుత్తానే బలు తెల్లవారుజామైందని లేచేది. ఆ ప్రకారం వాళ్ళు పెట్టినవేవి. అప్పుడు అక్కడ ఆ శివంగుమాల 3 మాటలు చెప్తున్నట. అమ్మరాని కోమాని కోతలి ఒకరోని కోతలేవా కోమనే కోతలి నా చిన్న కలకోడి ఒకరని కోటలి. అమ్మ కుసేటి గొంతుకు కూర్చులేపించాను ఒక్కరాని కోడివి నా చిన్న కలకోడి ఒక్కరని కోతలి. జారి కాళ్ళకు గజలేయించేనమ్మా కోమనే కోతలి అని 3 మాటలు పోతే బుద్ధి మాట చెప్పిన కలకోడికి. కొక్కరేకు 3 మాటలు కూసింది. అప్పుడు అయితే స్వామి కాటపై అయితే సన్నమల్లి పాడిపోయినట్టు లేచిందంట. అప్పుడు ఆ శివుడు మనం జావిచ్చినంట తాకోడు సాంబశివునికి. అప్పుడు జావి చదివి చూసుకున్నాడు. దేవదేవుడు వాడు దేవేంద్రుడు వ్యక్తి కనుక జావలంపినాడే అనుకొని ఆ చింజాల పెద్దాలు ఏములు తీసుకొని ఈ ఆరేటప్పుడు వెంట తీసుకొని ఎక్కడ పోతా ఉన్నాడు. దేవుడు వాడు దేవేంద్రుడు సన్నమల్లి తోటకు పోతా ఉన్నాడు. అప్పుడు ఆ సన్నమల్లి తోట అయితే కనుక దేవుమని కొంచెం దడపరా చేసి ఇప్పుడు కింద పోతా ఉంది. అప్పుడు పైన వచ్చి రెక్కలు వచ్చిపోతా అన్నది. అప్పుడు రెక్కలు వచ్చిపోతా ఉంటే అప్పుడు రాగిరి రాత్రి రెక్కేసి వాళ్ళలో అటువంటి జాములు వచ్చేది పరపర వాలేది మొదలు కొట్టేది ఎన్నులు అరగించేది అట్లా చేసిపోతా ఉంది. ఆ దండపురాజు చేసిన బట్టేకి వీళ్ళిద్దరు ఏటకాల పైన మెత్తా ఉంటారంట. ఆ చింజాల పెద్దాలు వేపులు తీసుకొని కుక్కేపులు ఏ విధంగా పైన మెత్తారని నా ఏట మార్గము. బయలును మనసోడు యాటెల్లాను అది దేవతలాగో దొడ్డవాడు ద్రేవింద్రి సన్న పల్లె తోటకు యాటెల్లాను మనసోడు బయలును. అప్పుడు ఆరేట పోయి తీర గనక ఆరేటి మళ్ళీ విడిచి తీర గనక పైన వేస్తా ఉన్నాడు. తీర గనక తమనికి జావులంపినారంటే సదాకోడు సాంబశివుడు. ఓహో ఏమో పానీ దేవేంద్రుడి సన్నమల్లి తోట పోతా ఉండా నువ్వు రమ్మని చెప్పి ఆ తమనికి జావులంపినారంట సదాకోడు సాంబశివుడు. అప్పుడు తీర కనుక ఆరేట పోయి తీరి వెంట తీసుకొని అక్కడ ఇక్కడ పోయినాడు. రంకేసి వేళలో అటువంటి జాములు వచ్చి ముద్దులు కొట్టి ఎన్నులు పోతా ఉంది. దూది మళ్ళీ కొందరు బ్రాడ్ చేసి అప్పుడు దేవి సన్నమల్లి తోటలో 2 అన్నదమ్ములు అదుపు కాసినారంట. ఆ తోటలో ఇదే రాయి శివరాత్రి పొద్దులు రాత్రి బస్సు కనీ రగ్గేసి బర్ర 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 వచ్చు వాళ్ళది. అప్పుడు అటువంటి జావలో అయితే కనుక ఆ కుక్కేపులు కనుక్కున్నాయి. అప్పుడు అయితే లేపు లేకూడతానే అయితే నాయన అరటప్ప కాటమయ్య అయితే ఆ కుందిని అయితే ఇక్కడ పట్టుకున్నారట ఆ సన్నమల్లి తోటలో.
అప్పుడు అయితే దేవులతో కలిదే జడపరాశి చేసిన బట్టేకి అయినా కాటిమయ్య ఆరేటప్ప పట్టినారు కాబట్టి ఈ ఆటకాలలో వీళ్ళు నిర్యాటకాలు అని చెప్పి ఈ ఆటకాల పైన నిర్యాటకాలట. ఆ ప్రకారము దూదిమల కుల జడపరాశి చేసిన అయితే గనక ఏమి చెప్పినాడప్ప దేవేంద్రుని వద్ద అయితే పైన పోయేదాన్ని కింద పోయేట్టు ఓహో అంటే అనగల, తావిడితే ఓహో అని అడిగితే ఆ ఏపులు ఎప్పుడు ఆ స్థలంలో ఎడుతానే ఉరుకుతుంది, ఓహో అంటే అణగిపోతుంది. ఆ ప్రకారము కలియుగంలో నువ్వు నిలిచిపోతావు, నీకు రెక్కలు వద్దని చెప్పి నేల వేరు చేసి ఆ కుందికి రెక్కలు లేకుండా చేసినాడట ఆ దేవేంద్రుడు. ఇప్పుడు కానీ వేడకి నాడు ఎక్కువైన జాగారం పుణ్యకాలం అయితే ఆడుకొని ఉగాది పండుగ నాడు సంకురాత్రి నాడు పార్నాడు అయితే ఆట మార్గం పోతాడు స్వామి కాటమయ్య. అయితే కుందెలు పడితేనే చేసేది, లేకపోతే చేయరు. అట్లా ఏటకాలలో నిర్యాటకాడంట మహానుభావుడు. దానికే ఆ కుందెలు పట్టుకొచ్చి పాటి ఆట మెరుగు నటిస్తారు ఆ ఉగాది పండుగ నాడు పార్నాడు. చెప్తాంటే ఉంటాను. కాటమయ్య స్వామి ఆరేటప్ప అన్నదమ్ములు పెద్ద పండుగ జరిపితే ఆయన రాళ్ళ కాటమిలేకి ఆరేటప్ప రావాల. సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఉగాది పండుగ జరుగుతుంది. కుందేళ్ళ బట్టకొచ్చి కుందేళ్ళ పారేట ఇడిచి ఆనాడు ఆయన పెట్టుకునేది, ఇది మనం పెట్టుకునేది కాదు. అది కుందేళ్ళ పారేట జరుగుతుంది బాగా ఉగాది సంక్రాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ చిల్లారపల్లి కాటమయ్య స్వామి ఆనాడు జానగాని వారు, చిల్లావారు, గంగిరెడ్డి వారు అనేటువంటి ముగ్గురు మూడిళ్ళ భక్తికి మెచ్చి వచ్చినటువంటి ఈ చిల్లారపల్లి కాటకోటేశ్వర స్వామి ఏడాదికి ఒకనాడు ఎక్కువైన జాగారం పుణ్యకాలం నందు చిల్లారపల్లి నుంచి కాటమిలేకి ఉత్సవమూర్తులుగా వచ్చి అక్కడ అక్కమ్మ గారికి గడినోములు నోచుకొని తిరిగి యథాప్రకారము చిల్లవారిపల్లి గ్రామంకు చేరి అక్కడ మెరవన తర్వాత అక్కడ ఉంటారు. తరువాత శివరాత్రి అయిపోయిన తర్వాత 16 రోజుల తర్వాత మారుపూజ కార్యక్రమానికి 16 రోజుల తర్వాత మారుపూజ కార్యక్రమానికి ఈ చిల్లకొండపల్లిలో చిల్లవాళ్ళ పూజారప్ప అయినటువంటి వీరబాలయ్య దేవస్థానము దగ్గరికి రావటము చాలా కాలం నుండి, అనాది కాలం నుండి ఆచారము. అదేవిధంగానే చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు చిల్లారపల్లి కాటమయ్య స్వామి, అదేవిధంగా తాడిమేరి ఆరేటప్ప స్వామి ఇక్కడ కలిసి భేటీలు తీసుకొని చిలకొండపల్లికి మెరవనుకు రావడం అనేది జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. చిల్లారపల్లి కాటమయ్య స్వామి, ఆరేటపట్నం పెదయ్య స్వామి ఇక్కడ చిల్లకొండపల్లికి మెరవనికి స్వాములు రెండు కలుసుకొని వచ్చినాయి. 25 ఏళ్ళు అయితే కలుసుకోకి అన్నదమ్ముళ్ళు ఇద్దరు రెండు కలుసుకొని ఈరోజు మెరవన ఇక్కడికి వచ్చినాయి. మూడు కోలాలు రావకారేమో జానగానాల్లో వకారేమో జానగానుల్లో వకారేమో గంగేరెడ్డేరో వకారేమో ముగ్గురమ్మ మూడు కోలాలుల్లో సిల్లాలంటే రాబోయాలేమో జానగానాల్లో కొరవాళ్ళేమో గంగేరెడ్డేరో కాపోలేమో మూడు కోలాలకు 7 మందల రాగుర్లు గలవు, 7 దొడ్లు రాములు గలవు.
చేసేకి రామే పోలేదు తాగేకి రానిల్లు లేవు సిల్లనాగోలమ్మ జానగాన కాళ్ళే వంటే చిల్లా జానగాన కాళ్ళే వంటే జానగాని రామన్న మేము గంగేరెడ్డి రోకాళ్ళే దైవమా జానగానే గంగేరెడ్డి రోకాళ్ళే వంటే గంగేరెడ్డి రోబోలమ్మ ముగ్గురమ్మ ముగ్గురు కాడే అండేమో వరస దంపలు నెత్తికెత్తుకొని బొర్లాబోలు వాళ్ళ మరుపు విన్నేటమ్మ దేవలాలే గాడ చంద్రాని స్వామి రాగుల్లో కాడ పల్లె రాగాయలు పారగొట్టినారు వీడియో